అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు అక్క ఏంది కొత్త కనబడుతుంది అనుకున్నారు కాబట్టి నేను ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగనే ఇక నాకు చాలా మటుకు తిరగడం బాగా అవుతుంది. ఇక రోజు మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. కార్స్ కూడా గోల్డ్ కార్స్ తీసుకున్నాను. అందుకే కింద పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి ఈరోజు చాలా మటుకైతే చాలామంది నా గురించి గోల్డ్ పెట్టుకున్నారండి. ఎందుకంటే నేను స్టార్ అవుతానా కాదని చెప్పేసి నా మీద చాలా హోప్ పెట్టుకున్నారు. కాబట్టి అందరికీ నా రీడింగ్లో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఇక్కడ కాస్ట్ పెడుతున్నాను. ఎవరి గురించి వెళ్తే మనం చూద్దాము. చాలా వెయిటింగ్లు అయితే మీ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు పూర్తి వివరాలు అతని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఏంది అతని గురించి ఏంది అనేది, ఇటువంటి వ్యక్తి ఏందనేది మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు అతని గురించి ఆలోచన చేయండి. తర్వాత మట్టుకైతే ఇతను నా గురించి మాట్లాడా లేరా అని చెప్పేసి ఈ రోజులలో చాలామంది భర్త భార్యల గురించి చాలా ఉన్నారు కదా. ఇతను చాలా మటుకు కష్టపడుతుందని చెప్పేసి మీరు చాలా మటుకు కొద్దిగా నిర్ణయం తీసుకొని కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటారండి లైఫ్లో. కాబట్టి ఇక్కడ ఎంత మటుకైనా సఫర్ అవుతున్నాడు, ఎంత కష్టం చేసినా ఏం చేసినా కూడా మీరు చాలా మటుకైతే అతని గురించి మీరు ఏమనుకుంటారంటే నా గురించి ఆలోచన చేస్తలేడు, నా గురించి ఎటువంటి ఇది లేదని చెప్పేసి మీరు చాలా మటుకు అనుకుంటున్నారు. కాబట్టి మీరు అలా అనుకోవద్దు. కానీ మీ థర్డ్ పర్సన్ అంటారు కదండి, కాబట్టి ఆ మూడో వ్యక్తి మీ గురించి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. ఎటువంటి పనిలో ఉన్నా కూడా మీ గురించి ఆలోచన పెట్టుకొని చాలా మటుకైతే చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అతి త్వరలో నేను కలవాలని ఎంత ఆశగానో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచన చేసుకొని అతన్ని కలవడానికి సిద్ధం కాండి. ఇక్కడ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఒక మాట చెప్పేశాడు. ఏ విధంగా అంటే, నేను ఆ అమ్మాయిని కలుస్తానా లేదా, నా గురించి వెయిట్ చేస్తుందా లేదా. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే బట్ ఉండొచ్చు నిజంగా లైఫ్లో కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదండి. నాకు ఏమంటారంటే, కొంతమంది రియల్ లైఫ్లో కూడా నేను నిజంగా చెప్తున్నాను, మీకు నచ్చితేనే ఇది చేయండి లేకపోతే లేదు. కాబట్టి ఇన్ని రోజులు నన్ను అమ్మాయి వదిలేసింది, నేను ఇప్పుడు అమ్మాయికి చాలా దగ్గర కావాలనుకుంటుంది, నన్ను అసలు ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి మీరు చాలా ఎంతో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏమంటారంటే, కంపల్సరీ అమ్మాయి నువ్వు చేసిన గొడవకి, నువ్వు చేసిన తప్పుకి, నువ్వు నీ ఏమంటారు ఫ్రెండ్షిప్లా అంటే స్నేహం గురించి నువ్వు చాలా మటుకు స్నేహంలోకి వెళ్ళేసి ఆ అమ్మాయి మాటలు వినకుండా నువ్వు అమ్మాయిని దూరం చేసుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి మాత్రం కంపల్సరీ నీ మాట వింటుందని మేము అనుకుంటున్నాము. ఆ శివయ్య ఆశీర్వాదాలు మీకు ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాము. మీరు కలవాలనే నేను అనుకుంటున్నామని చెప్పేసి తల్లిదండ్రులు అక్కడ అలా ఆశీర్వాదం తీసుకున్నాడు. నేను ఆ అమ్మాయిని కంపల్సరీ కలుస్తానా లేదా అనే ఒక నమ్మకం కొద్దీ ఫస్ట్ మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నా దేవుని నమ్ముకొని ముందడుగు వేస్తున్నానని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు వెయిటింగ్లోనే చాలా ఉన్నారు. కలుస్తామా కలవమా అనే డిప్రెషన్లో ఉన్నాడు. కానీ ఆ దేవుడు ఆశీర్వాదాల్లో మీరు కంపల్సరీ కలుస్తారని ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది లేదని మీరు చాలా డౌట్గా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి కంపల్సరీ ఒప్పుకుంటుంది, మీరు ఒకటవుతారని ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయండి. ఇక్కడ చూడండి. కాబట్టి నేను ఇన్ని రోజులు బందీగా ఉన్నాను. అందరి మాటలు చెప్పుడు మాటలో నేను చాలా మటుకు చాలా దూరంగా ఉన్నాను. నా భర్తకి నేను చాలా దూరం అయిపోయాను. నేను ఒక బందీ లెక్క ఉన్నానని చెప్పేసి నాకు ఈరోజు నేను ఎంత ఫ్రీడంగా తిరగాలనుకుంటున్నాను. నా భర్త నా గురించి చెప్పుడు మాట విని స్నేహం గురించి వెళ్తారు కదండి ఫ్రెండ్షిప్లో. కాబట్టి ఆ మూడో వ్యక్తులు అంటే థర్డ్ పర్సన్ అంటే కదండి, ఏదో ఒక వ్యక్తి మాటలు మాత్రం కంపల్సరీ పట్టుకొని ఎట్లాంటి ఫ్రెండ్షిప్ అయినా సరే ఒక కాపురం బాగుందంటే ఏదో ఒక పుల్లేసి చూస్తారు. కాబట్టి అట్లా ఒక రౌతు కూడా వేసి చూస్తారు. అట్లాంటి అబ్బాయి పట్టుకొని అమ్మాయిని చాలా మట్టుకు ఇది చేస్తే అమ్మాయి భరించలేక కొద్ది రోజులు వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నా కూడా ఆమె ఎంత సంతోషంగా ఇంట్లో ఉండి చేసినా కూడా ఏమంటారండి, మనం ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో కారంతం తిన్నా కూడా మన ఇల్లు అన్నట్టుంటుంది. మన ఇల్లు దాటి కడప దాటి పోయినాక అమ్మాయి మాత్రం చాలా మట్టుకు ఏమైనా ఆలోచన చేస్తుందంటే, ఎంత సంతోషంగా తల్లిదండ్రుల ఇంట్లో తిన్నా కూడా నేను ఒక బందీ లెక్క అయిపోయినా అంటే మనం జైలు వేస్తే మనం ఎట్లా కటకటగల ఉంటామో అలా అమ్మాయికి ఆ విధంగా ఉంది. ఇక భర్త తెలుసుకున్నాడు,
నా గురించి తెలుసుకున్న తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఇక నేను బందీ లేక ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి కూడా చాలా మట్టికి మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇన్ని రోజులు మనం అమ్మాయి గురించి చాలా మటుకు ఆలోచన చేసాము, కానీ ఇంకా మీట మన అమ్మాయి గురించి ఆలోచన చేసే ఉద్దేశం మనకు లేదు. ఆ దేవుడు ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి కాబట్టి మన అమ్మాయి మళ్ళా మా అబ్బాయితో కలవబోతున్నది. మనకి ఆ దేవుడు ఎల్లప్పుడూ మా శివుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. మనం చేసిన పూజలన్నీ మనకి ఫలితం దక్కింది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు మళ్ళీ వేడుకుంటున్నారు ఆ దేవుణ్ణి. కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పేసి కంపల్సరీ నమ్మండి. ఆ శివుడి మీద మీరు ఆశీర్వాదాలు పొందండి. ఆ పూజలు మాత్రం కంపల్సరీ చేయండి. మీరు అనుకున్నట్టు మేము ఈరోజు ఇది వింటున్నాం ఏదో మాటల వల్ల వింటున్నాం చేస్తున్నామని కాదండి. కంపల్సరీ లైఫ్లో ఎవరి లైఫ్లో అయినా సరే ఈ విధంగా మీకు నచ్చితేనే పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత ఎవరికైనా లైఫ్లో ఇలా జరిగింది అన్నట్టున్నాను కదండి, రియల్గా జరిగింది కాబట్టి నా దగ్గరికి ఇట్లాంటి ఎన్నో కబుర్లు నా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు అమ్మాయి గురించి కూడా వాళ్ళు కూడా ఎంత ఫ్రీడంగా అయిపోయారంటే చాలా ఫ్రీగా అయిపోయారు. ఇక మా బాధ్యత తీరిపోతుంది, అబ్బాయి వస్తున్నాడు మమ్మల్ని అమ్మాయిని తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా ముందు అడిగేస్తున్నారండి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే, ఇక ఎన్ని రోజులు నేను అమ్మాయి గురించి నేను చెడు మాటలు నేనే అన్నాను, అమ్మాయిని లేకపోయిన అనుమానాల మాటలు నేనే అనుకొని చాలా మట్టుకు చాలా రోజులు దూరం ఉంచాను. నా అహంకారం బట్టి నేను ఉంచాను కాబట్టి ఈరోజు నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఈరోజు నేను చాలా మటుకు ఆలోచన చేసేసి మీ దగ్గర రావాలని చెప్పేసి చాలా మటుకి నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఒక స్టార్ లెక్క నేను అమ్మాయి దగ్గర గెలవాలి, అమ్మాయి నన్ను క్షమించాలని చెప్పేసి చాలా వేడుకుంటున్నాడు. మీ దగ్గర రావాలని చెప్పి చాలా మటుకి క్షమిస్తుందా లేదని చెప్పేసి చాలా మటుకు వెయిట్ చేస్తున్నాడు. మీ దగ్గర రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చేసిన తప్పుకి మా అబ్బాయిని క్షమిస్తాడా లేడా, ఆ అమ్మాయి ఏమంటుందో ఏమో అని పెద్దవాళ్ళు మాత్రం చాలా మట్టుకు ఆలోచన చేస్తారు కదండి. ఆ విధంగానే వాళ్ళ తండ్రి కూడా ఏమని ఆలోచన చేస్తుండో, మా అబ్బాయి చేసిన తప్పుకి ఆ అమ్మాయి కూతురు లెక్క చాలా మట్టుకు వస్తే నా ఇంటికి వస్తే ఆ దేవుడు ఉన్నాడని చెప్పేసి నేను చాలా నమ్ముతాను. ఆ శివయ్యని మేము నమ్ముకున్నందుకు ఆ శివయ్య మాకు అన్యాయం చేయలేడు. ఆ శివయ్య దయ మీరు కలిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. నేను చేసిన పూజలు నేను చేసిన పూజలు మాత్రం ఫలించినాయి అనుకొని నాకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేసి మా అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలా బాగుంటుందని వాళ్ళ తండ్రి గారు కూడా చాలా కోరుకుంటున్నారు. మీరు కూడా మాత్రం చాలా మట్టుకి తగ్గించుకొని అబ్బాయి వస్తే మాత్రం మీరు కంపల్సరీ అలా మీరు కలవాలి, చాలా మట్టుకి క్షమించే మార్గం చూడాలి. ఇక్కడ వచ్చేసి నేను అలానే పంతంతో నేను ఉంటాను. అబ్బాయి నా విధంగా అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను ఆ విధంగా చిత్రహింసలు పెట్టాడు, నా మీద అనుమానాలు పడాడు అని చెప్పేసి నువ్వు చెరుతుగా కూర్చుంటే మాత్రం అసలు నెగ్గలేవు. కాబట్టి నువ్వు ఎలా బందీగా ఉండాలో ఆ విధంగానే ఉంటావు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఏమని చెప్తుందంటే, నువ్వు కంపల్సరీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఏమీ అనకుండా వెళ్ళిపో అని చెప్పేస్తుంది. కాబట్టి అక్కడ వచ్చేసి ఆ తల్లి చెప్పిన మాటలు మాత్రం వినేసి నేను మాత్రం వెళ్తాను, నా భర్త నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్తానంటే నేను ఎంతో సంతోషంగా వెళ్తానని అమ్మాయిగా నా భర్త చెప్పుడు మాటలు చాలా మటుకు విని నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు. కాబట్టి నేను ఈరోజు అవన్నీ నా భర్త తెలుసుకొని వచ్చినందుకు నేను చాలా మట్టుకైతే నా భర్త నేను క్షమిస్తాను, నా భర్తతో వెళ్తాను, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నా భర్త నా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను ఎటువంటి పోరాటం చేసేదే నాకు అవసరం లేదు, నేను ఎటువంటి వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు. నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అన్న మాటలకి భరించుకున్నాను. నా భర్త నా దగ్గరకు వస్తున్నాడు కాబట్టి నేను సంతోషంగా వెళ్తాను, నా భర్తతో చాలా సంతోషంగా ఉంటానని ఎంతో హ్యాపీగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో తెలుసుకున్నది ఏంటంటే మీకు నేను చెప్తాను. ఇక భర్త మోసం చేసిందని చెప్పేసి మన భర్త ఒక మాట అన్నాడని చెప్పేసి భర్త ఏమంటారు ఫ్రెండ్షిప్లో మాటలు పట్టుకున్నాడని చెప్పేసి మనం మట్టుకి ఇక నా భర్త అనుమానం ఇచ్చిందని చెప్పేసి రియల్ లైఫ్లో కూడా జరిగే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఏం సరే లవ్ మ్యారేజ్ చేసుకున్న సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఎవరికైనా పూర్తిగా వివరాలు చెప్తాను. కాబట్టి మనం భార్యలలో మనం ఒక తప్పు చేసినా కూడా మనం క్షమించి భర్త మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా భర్తను క్షమించి ఒక్కసారి ఒక అవకాశం అనేది ఇస్తే మన కాపురాలు చాలా బాగుంటాయి, మీ కాపురాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను నేను మౌనికని.